నమస్కారం. మీ కదంబ మాలిక ఛానల్కి స్వాగతం. దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయండి. కింద ఉన్న డిస్క్రిప్షన్లో మా ఇతర ఆడియో లింకులు కూడా ఇచ్చున్నాము. మీరు వాటిని కూడా ఒకసారి చూసి మీకు నచ్చితే కనుక మీ గ్రూప్స్లో ఫార్వర్డ్ చేసి మాకు సపోర్ట్ అందించండి. మనం ప్రేమ తరంగాలు అనే కథ చెప్పుకుంటున్నాం కదా, దానిలో నెక్స్ట్ పార్ట్. హోటల్ నవరంగ్ అందంగా అలంకరించి ఉంది. అది ఎప్పుడు అలానే కొత్త పెళ్లి కూతురులా ఉంటుంది. రూఫ్ గార్డెన్ బుక్ చేసుకున్నారు ఫ్రెండ్స్ అందరూ. ఒక 10 మంది దాకా ఉంటారు. రూఫ్ గార్డెన్ చాలా బాగుంటుంది. 2 వైపులా అందంగా అలంకరించిన లైట్స్తో ఎంతో బాగుంటుంది. అక్కడ అందరూ కబుర్లలో ఒకళ్ళ మీద ఒకళ్ళు జోక్స్ వేసుకుంటూ చెలోక్తులతో నిండిపోయింది ఆ ప్రాంగణమంతా. అప్పుడే హోటల్లోకి అడుగుపెట్టారు కిరణ్, విరాట్. మేనేజర్ వాళ్ళని చూడగానే ఎదురొచ్చాడు. రూఫ్ గార్డెన్లో 2 సీట్స్ రిజర్వ్ చేశారు ఫ్యామిలీ రూమ్లో. కిరణ్ ఆ మాట చెప్పగానే ఎస్ సార్, వెల్కమ్ సార్ అని లిఫ్ట్ చూపించాడు అతను. ఇద్దరు రూఫ్ గార్డెన్లోకి అడుగుపెట్టారు. బేరర్ అక్కడ ఉన్న పార్టీషన్స్ వైపు తీసుకెళ్ళాడు. అక్కడ ఒక స్పేస్ చూపించాడు. అదొక చిన్న అవుట్ సిట్లా ఉంటుంది. ఇద్దరు కూర్చునేందుకు మాత్రమే ఉంటుంది. చాలా బాగుంటుంది. ప్రైవేట్ స్పేస్లా ఉంటుంది. చాలామంది అలాంటివి బుక్ చేసుకుంటూ ఉంటారు, వాళ్ళని ఎవ్వరూ ఇంటరప్ట్ చేయకుండా. అటు కూర్చున్న వాళ్ళకి దగ్గరలో పార్టీషన్కి అటువైపు గోలగోలగా సందడి చేస్తున్న స్నేహ బృందం కనిపించారు. వీరు అటు చూడరా అన్నాడు కిరణ్. అటు చూశాడు. గ్లాసెస్లోంచి స్పష్టంగా కనిపిస్తోంది. అటు వాళ్ళు ఇటుకి కనిపిస్తారు కానీ ఇటు వాళ్ళు అటుకి కనిపించరు. విరాట్ అక్కడ ఒక 10 మంది దాకా ఉండడం చూసి అరే మనవాళ్లేరా అన్నాడు. వాట్ ఏ కోఇన్సిడెన్స్ బ్రదర్, సిస్టర్ కూడా ఉంది. వీరు వాట్ ఏ లవ్, నీ ప్రేమ నిజమైందిరా, చూసావా ఎలా కలిశారో అన్నాడు. విరాట్ నవ్వి అంటే ఏంట్రా, నా ప్రేమ ఇప్పటిదాకా అబద్ధం అనుకుంటున్నావా అన్నాడు విరాట్. అరే లేదురా, యు ఆర్ ఏ ట్రూ లవర్, కానీ కొంచెం హార్డ్ లవర్ అన్నాడు కిరణ్. విరాట్ నవ్వేశాడు. విక్కీకి లిల్లీకి మధ్యలో కూర్చుంది శృతి. రెడ్ చుడీదార్లో అందంగా ఉంది. అసలే తెల్లగా ఉంటుందేమో, ఆ కలర్ డ్రెస్కి బాగా మెరిసిపోతోంది. శృతి ఫోన్ చూస్తోంది. విరాట్ ఫోన్ కానీ మెసేజ్ కానీ వస్తుందేమో అని, కానీ రాలేదు. విరాట్కి మెసేజ్ వచ్చింది. చూశాడు. సారీ, మీరు వచ్చే వరకు ఉండి చెప్పలేదని కోపం వచ్చిందా, ప్లీజ్ ఎక్స్క్యూజ్ మీ అని ఉంది దానిలో. విరాట్ నవ్వాడు. ఏంట్రా అన్నాడు కిరణ్. తర్వాత చెప్తాలే అని. విరాట్ నేను మెసేజ్ ఇవ్వకపోతే పార్టీ ఎంజాయ్ చేయలేదు అనుకున్నాడు. నో, ఐఎమ్ ఓకే, యూ టేక్ కేర్ అని పెట్టాడు. తన ముఖం వికసించింది. అది స్పష్టంగా చూశాడు విరాట్ గ్లాసెస్ యువతల నుంచి. థ్యాంక్ యూ అని పెట్టింది. మేడం గారికి నా మీద కొంచెం కేరింగ్ ఉంది, అయితే మొగుడంటే కాస్త పర్వాలేదు, కేరింగ్ ఉందన్నమాట అని అనుకున్నాడు తృప్తిగా విరాట్. ఎవరో ఒక అబ్బాయి వెనక నుంచి వచ్చి ఒక చేత్తో విక్కీ కళ్ళు, ఒక చేత్తో శృతి కళ్ళు మూసాడు. దీపు అని అరిచింది శృతి. విక్కీ కూడా. ఇద్దరూ లేచి ప్రదీప్ని హక్ చేసుకున్నారు. అబ్బా కనిపెట్టేశారా అని నవ్వి తను హక్ చేసుకున్నాడు ఇద్దరిని. ఏయ్ ఎలా ఉన్నావు, ఎప్పుడొచ్చావు అన్నాడు విక్కీ. ఇందాకేరా అని అందరికీ హాయ్ చెప్పి తను జాయిన్ అయినాడు. హలో దిల్బర్, ఎంత పని చేసావే, నేను దేశంలో లేకుండా చూసి ఎవరినో పెళ్లి చేసేసుకున్నావా, దిస్ ఈజ్ నాట్ ఫెయిర్ శృతి అన్నాడు ప్రదీప్. అందరూ నవ్వారు. విరాట్ అతన్నే చూస్తున్నాడు. మనిషి చాలా బాగున్నాడు అతను కూడా. ఇంతకీ మీ శ్రీవారేం చేస్తారు అన్నాడు. ఏం చేస్తే నీకేంలే కానీ నాతో ఫ్లర్టింగ్ ఆపి మీ సంగతి చెప్పు. ఏరోప్లేన్లో ఎయిర్ హోస్టెస్నన్నా వదిలావా, లేక ప్లేన్ దిగే లోపల దాన్ని కూడా నీ ప్రేమలో పడేశావా అంది. అందరూ నవ్వేశారు. ప్రపంచంలో అందరినీ పడేయగలను, నిన్ను తప్ప అన్నాడు బుంగమూతి పెట్టి ఆ అబ్బాయి. రమ్య అంది. అరే నేను సింగిలేరా, పోనీ నన్ను లేపుకెళ్ళిపోరా, వచ్చేస్తాను అంది కన్ను కొట్టి. దండం పెట్టి తల్లి, నాకు జీవితం మీద చాలా ఆశలున్నాయి, నేను అలాంటి తప్పులు చేయను అన్నాడు. పోరా, ఛాన్స్ మిస్ చేసుకుంటున్నావు అంది ఆ అమ్మాయి. నష్టం లేదు అన్నాడు ప్రదీప్. అందరూ నవ్వేశారు. వికీ ఎలా ఉందిరా నీ ఆరోగ్యం, నీకు యాక్సిడెంట్ అయిందని తెలిసి చాలా బాధపడ్డారా. గాడ్స్ గ్రేస్, వీఆర్ సో లక్కీ, వెరీ లక్కీ, నువ్వు మాకు దక్కావు, అంతే చాలు అన్నాడు ప్రదీప్.
ప్రేమగా. యా నిజమేరా, మిమ్మల్ని అందరినీ మళ్ళీ చూస్తానని అనుకోలేదు. నిజంగా గాడ్స్ గ్రేస్ అన్నాడు. ఇంతకీ మీ శ్రీవారు ఏం చేస్తారు అన్నాడు ప్రదీప్. నువ్వు వస్తావని తెలిసి భద్రంగా దాచేసుకున్నా, చూపించడానికి ఇష్టం లేక. అబ్బా, హూ ఇస్ దట్ కాంపిటీటర్ అన్నాడు. అందరూ నవ్వారు. హవీస్ హీ, నిన్నెలా చూసుకుంటారు అన్నాడు. ఆగ్రా, ఊపిరి పీల్చుకో అని విక్కీని చూసి నవ్వి, మా ఆయన బంగారం అంది. విరాట్ పెదాల మీద నవ్వు వచ్చింది. కిరణ్ అన్నాడు, అబ్బో బాగానే మోసేస్తోందిరా ఈ ఆరోగెంట్ హస్బెండ్ని అన్నాడు విరాట్ చెవిలో. విరాట్ నవ్వేశాడు. ఓ అలాగా, అయితే ఈ యారోగెంట్ హస్బెండ్ని బాగానే మూసేస్తోందిరా అన్నాడు విరాట్ చెవులో కిరణ్. విరాట్ నవ్వాడు. ఓ అలాగా, అయితే 2 sentences అబౌట్ యువర్ హస్బెండ్ అంది లిల్లీ. శృతి నవ్వి, ప్రతి హస్బెండ్ విజయం వెనక వైఫ్ ఉంటుంది, అది అందరికీ తెలిసిన విషయమే. కానీ వైఫ్ స్వతంత్రంగా స్వేచ్ఛగా ఆనందంగా ఉందంటే తన వెనకాల ఖచ్చితంగా ప్రేమించే హస్బెండ్ తన దగ్గర ఉన్నట్లే అని అంది. నాకు కూడా అలాంటి అదృష్టమే దొరికింది అంది. అందరూ అరిచారు, వావ్ గ్రేట్ శృతి అని. విరాట్ కిరణ్ కూడా ఆశ్చర్యంగా ఆనందంగా చూశారు ఆ టేపు. శృతి చెవులు మూసుకొని, ఏంట్రా అలా పెట్టావు ముఖం అంది. ఒక్క మైనస్ పాయింట్ చెప్తావేమో, నిన్ను ట్రాప్ చేద్దామనుకున్నా అన్నాడు ప్రదీప్. నో ఛాన్స్, అతనెవరో గట్టివాడే అన్నాడు. ఓయ్, అయినా నీలాంటి ప్లే బాయ్తో నేను అస్సలు ట్రాప్ అవ్వను అంది. అబ్బా అన్నాడు. అందరూ నవ్వుకున్నారు. అందరూ చాలా కబుర్లు చెప్పుకుంటున్నారు. స్వీట్ నోట్లో పెట్టింది లిల్లీ. థ్యాంక్స్ అంది శృతి. రమ్య కూడా పెట్టింది. అబ్బా చాలేవే అంది. నాది అన్నాడు. వద్దురా బాబు, మీరందరూ ఇలా పెడితే నేను లావైపోతాను. ఇంటికి వెళ్ళాక మా ఆయన ఎవరు నువ్వు అంటాడు తెలుసా అంది. విరాట్ నవ్వేసుకున్నాడు. ఇటువైపు కిరణ్ అన్నాడు, వీరు షీ ఈజ్ సూపర్. ఇంకా కిరణ్ అన్నాడు, వీరు షీ ఈజ్ సూపర్, ఇంకా టెస్టింగ్ లాపరా, బుద్ధిగా సంసారం చేసుకో అన్నాడు. విరాట్ నవ్వి ఓకే అన్నాడు. విక్కీ ఇంకోటి తినబోతే చాలు అంది విక్రమ్ చేపట్టుకొని. డాక్టర్ వద్దన్నారా, ఆపు అంది. చూసావా ఎలా వద్దంటోందో అన్నాడు. వద్దురా, నీ హెల్త్ ఇప్పుడే సెట్ అవుతుంది అంది. ఓకే అని పెట్టేశాడు. శృతి, మీ ఆయనకి నీ ఫస్ట్ క్రష్ గురించి తెలుసా అంది రూబీ. విక్కీ శృతి ఒకరి మొహం ఒకరు చూసుకున్నారు. విరాట్ ఉలిక్కిపడి చూశాడు ఆ మాటకి. కిరణ్ కూడా ఆశ్చర్యంగా చూశాడు. విక్కీని చూసింది. కిరణ్ విరాట్ ఒకరి ముఖం ఒకరు చూసుకున్నారు. లేదురా, చెప్పలేదు. అయినా నా క్రష్ నాది. అతని రూపం, ఆ సీరియస్నెస్, ఆ హ్యాండ్సమ్ ఫిగర్, ఆ స్టైలిష్ లుక్ నేను మరచిన రోజున అదే నా లాస్ట్ మినిట్ ఆఫ్ లైఫ్ అంది. విరాట్ ముఖం ఎర్రబడింది. అంటే స్టిల్ యు ఆర్ ఇన్ లవ్ విత్ హిమ్? ఆఫ్ కోర్స్, తప్పులేదు అని చిన్న లైన్ హమ్ చేస్తూ పెహలీ నజర్ మే కైసా జాదూ హో గయా అని హిందీ పాట ఒక 2 లైన్లు పాడింది. విరాట్ ముఖం కందిపోయింది యువతల. అయితే నేను చెప్తాను అన్నాడు ప్రదీప్. మా ఆయన జమ్, నీలాంటి వాళ్ళు ఎన్ని చెప్పినా నమ్మరు అంది. విరాట్ ముఖంలో కోపం, ఆనందం, బాధ. ఆ మాట ఎలా తీసుకోవాలో అతనికి అర్థం అవ్వలేదు. కిరణ్, ఇప్పటికీ నీకేం అర్థమవుతోందిరా అన్నాడు విరాట్. కిరణ్ తలగొక్కుంటూ, నాకు అసలు ఏం అర్థం అవ్వలేదు అన్నాడు. ఇలాంటప్పుడు నేను ఎలా మూవ్ అవ్వను అన్నాడు విరాట్. కిరణ్కి అసలు ఏం చెప్పాలో అర్థం అవ్వలేదు. పద వెళ్దాం అన్నాడు విరాట్. ఇద్దరు డిన్నర్ ముగించి ఇంటికి వెళ్ళిపోయారు. విరాట్ ఫ్రెష్ అయి పడుకున్నాడు. ఒక అరగంటకి వచ్చింది శృతి. విరాట్ పడుకొని ఉండడం చూసి, అదేంటి ఈరోజు 12 అవ్వలేదే, అప్పుడే పడుకున్నారు, రోజు 12 అవ్వకుండా పడుకోరు, ఈరోజు 10:30కే పడుకున్నారేంటి అనుకొని తను ఫ్రెష్ అయ్యి వచ్చి విరాట్ దగ్గరకు వచ్చి నుదుటి మీద చెయ్యి వేసి చూసింది. నార్మల్గానే ఉంది. బెడ్షీట్ సరిచేసి తన ప్లేస్లో తను పడుకుంది. విరాట్ తనలో తనే, ఏంటిది మొగుడుగా తన బాధ్యత అనుకుంటోందా
లేదా తప్పదనుకుంటోందా? శృతి, నేను నిన్ను ఎలా అర్థం చేసుకోను? నేను నిన్ను ప్రేమిస్తున్నాను, కానీ నువ్వు నన్ను టార్చర్ చేస్తున్నావు. నేను నిన్ను కొంచెం ఏడిపించి నిజం చెప్పి నా దాన్ని చేసుకోవాలనుకున్నాను, కానీ నాకే ఎదురు టార్చర్గా ఉంది ఇది. చెప్తా నీ పని అని అనుకున్నాడు. శృతి నవ్వుకొని ఆనందపడుతోంది ఆ రోజు జరిగినవన్నీ తలుచుకుంటూ. శృతి, నువ్వు నన్ను తప్ప ఎవరిని తలిచినా నేను భరించలేను అనుకుంటున్నాడు విరాట్ ఇటుపక్క. ఎవరు నీ ఫస్ట్ క్రష్? అంటే మనసులో ఇంకోడా? వాడు లేని క్షణం నీ లైఫ్లో లాస్ట్ మినిట్ అంటావా? హూ ఈజ్ హీ శృతి? హూ ఈజ్ హీ అని అనుకుంటున్నాడు అసహనంగా విరాట్. కావాలని అటు తిరిగాడు. తనకి కొద్ది దూరంలో ఉన్న శృతికి దగ్గరగా జరిగాడు. శృతి మీద చేయి వేశాడు. ఉలిక్కిపడి చూసింది. దగ్గరగా ఉన్న విరాట్ని చూస్తూ, అమ్మో, మళ్ళీ నేను రేప్ చేయడానికి వచ్చేసానని అదా ఇదా అని అంటారు అనుకొని ఇటు సర్దబోయింది. నెమ్మదిగా కాలు కూడా వేసి ఇంకా దగ్గరగా వచ్చి బంధించాడు. శృతి నిద్రపోయింది. ఇంకా ఏం మాట్లాడలేకపోయింది. ఏమండి అంది నెమ్మదిగా. అయినా అతను కదలలేదు. ఇంకా శృతికి కదిలే ఛాన్స్ కూడా లేకపోయింది. బెర్ర బిగుసుకొని అలాగే పడుకొని చూస్తూ కూర్చుంది. విరాట్కి నిద్ర పట్టింది, కానీ శృతికి మాత్రం నిద్ర ఎగిరిపోయింది. అలా విరాట్ శృతి ఒకళ్ళనొకళ్ళు టెస్టింగ్స్తోనే ఇద్దరు నిద్రలోకి జారారు. మొదట విరాట్కే మెలకు వచ్చింది. నిద్రమత్తులో కళ్ళు తెరిచిన విరాట్కి తన గుండె మీద ఆదమర్చి నిద్రపోతున్న శృతి కనిపించి నవ్వు కోపం రెండూ వచ్చాయి. శృతి పాపిట్లో లైట్గా ముద్దు పెట్టుకుని తనని పక్కకి జరిపి తను లేచి వెళ్ళిపోయాడు. 1 గంటకి లేచిన శృతికి పక్కన విరాట్ లేకపోవడం చూసి వెంటనే లేచి తను కూడా ఫ్రెష్ అయ్యి కిందకి వచ్చింది. ఎవరూ లేచినట్లు లేదు. లాన్లో కూర్చొని పేపర్ చదువుతున్నాడు విరాట్. గబగబా వెళ్ళి కాఫీ చేసి తీసుకెళ్ళి గుడ్ మార్నింగ్ అంది. కళ్ళెత్తి కాఫీ తీసుకొని పార్టీ బాగా జరిగిందా అన్నాడు. జరిగింది అంది. శృతి, మన ఇంటికి వెళ్దామా అన్నాడు. తలెత్తి చూసి మీ ఇష్టం అంది. అమ్మకి నువ్వే చెప్పు అన్నాడు. నేనా? ఏ అన్నాడు. నేను ఒక మాట చెప్పనా అంది. చెప్పు అన్నాడు కూల్గా. మీరు అంత దూరం రోజు కారులో వెళ్ళి రావాలి. మనం ఇక్కడే ఉంటే బాగానే ఉందిగా. నాకు అందరితో ఉండాలని ఉంది అంది. నవ్వాడు కప్పు చేతికిస్తూ ముగించి. ఏంటా అని చూసింది శృతి. ఎవరైనా ఒంటరి కాపురం కోరుకుంటారు, నువ్వేంటి జాయింట్ ఫ్యామిలీలో కోరుకుంటున్నావు అన్నాడు. శృతికి ఏం చెప్పాలో తెలియక నుంచొని అతన్నే చూస్తోంది. సరే చూద్దాంలే అని లోపలికి వెళ్ళిపోయాడు. నవ్వుకుంది శృతి. సీరియస్ మ్యాన్ అని అనుకుంది. శృతి రూమ్లోకి వచ్చేటప్పటికి టవల్లోంచి వాష్రూమ్లోకి వెళ్ళి బయటికి వస్తున్నాడు. గుడ్ మార్నింగ్, లోపలికి రావచ్చా అన్న మాటకి గుమ్మంలోకి చూశారిద్దరు. శృతి విరాట్. తల్లి నుంచోనుంది. అదేంటంటే మీరు పర్మిషన్ అడగడం ఏంటి అంది. సుధ నవ్వుతూ లోపలికి వచ్చింది. పెళ్ళి కాకముందు పిల్లల గదిలోకి వచ్చినట్లు పెళ్ళి అయినాక రాకూడదమ్మా. అసలే పడుచు జంటలు. నా జాగ్రత్తలో నేను ఉండడం అవసరం కదా అంది. శృతి నవ్వుతూ సిగ్గుతో తలంచుకుంది. చెప్పు మామ్ అన్నాడు విరాట్ శృతి పక్కకి వస్తూ. వీరు, ఈరోజు సండే కదా, మనం అమ్మవారి గుడికి వెళ్దాం. డాడీకి కూడా చెప్పాను, విక్కీకి కూడా చెప్పాను. మీరిద్దరూ కూడా రెడీ అయి రండి. ఓకే మామ్, వచ్చేస్తాం అన్నాడు. శృతి కింద మల్లెపూల మాల ఉంది, పెట్టుకోమ్మా అంది. ఓకే ఆంటీ అంది. శృతి విరాట్ రెడీ అయి వచ్చారు. శృతి ఎల్లో కలర్ శారీ, రెడ్ బార్డర్ది, చాలా బాగుంది. లైట్ కలర్ వెయిట్ పట్టు చీరది, చాలా అందంగా ఉంది శృతి దానిలో. విరాట్ లాల్చీ పైజమా వేసుకున్నాడు. రెడీ అయి నాక అందరూ కారులో గుడికి వెళ్ళారు. శృతి అది ఇది అని విక్రమ్ ఏవో కబుర్లు చెప్తూనే ఉన్నారిద్దరు. విరాట్ అన్నాడు, ఇద్దరిద్దరే బాగుడుకాయలు అని. ఇద్దరు విరాట్ని చూశారు. తల్లి తండ్రి కూడా నవ్వారు. హలో బ్రో, మాకు మీలాగా మౌనంగా కూర్చోటం రాదు అన్నాడు విక్రమ్. నా బదులు మీరు మాట్లాడుతున్నారుగా చాలు అన్నాడు విరాట్. అందరూ దిగి లోపలికి వెళ్ళారు.
చక్కగా అమ్మవారి పూజ చేయించుకున్నారు. విరాట్కి బొట్టు పెట్టి తను పెట్టుకుంది శృతి. నాకు అన్నాడు విక్కీ నవ్వి. విక్కీ నువ్వు పెళ్లి చేసుకోరా అంది. ఏ నేను సుఖపట్ట నీకు ఇష్టం లేదా అన్నాడు. అందరూ నవ్వేశారు. ఓయ్ ఏంట్రా అది, పెళ్ళైన వాళ్ళందరూ కష్టపడుతున్నారా, ఇప్పుడు నువ్వు సుఖపట్టం లేదా అని నన్ను విమర్శించటం అంది. ఏమో లేదవే తల్లి, నన్ను వదిలి నీకు దండం పెడతాను అన్నాడు. సుధా అంది. ఈ ఏడాది ఆగి చేసేయటమే అంది. చేస్తావు అని ఏదో చెప్పే లోపల ఒకతను పక్కనున్న ఆమె బ్యాగ్ లాక్కొని వెళ్ళబోతుంటే విరాట్ పట్టుకున్నాడు. వాడు విరాట్ చేతి మీద, వాడి చేతిలో ఉన్న ఒక చిన్న రాడ్ లాంటి దానిలో గట్టిగా కొట్టి పారిపోయాడు. విరాట్ గబాల్న చెయ్యి వెనక్కి తీసుకున్నాడు. అబ్బా అని. శృతి అక్కడున్న పక్కనే కర్రల మోపు లాంటిది ఉంటే దానిలోంచి ఒక కర్ర తీసి, ఏరా బ్యాగ్ తీసుకొని పారిపోవటమే కాక నా ముగుణ్ణే కొడతావా అని వాడి మీదకి ఆ కర్ర విసిరింది. ఆ కర్ర విసిరేటప్పటికే అది వాడికి తగిలి వాడు డామని కింద పడ్డాడు. అంతే, వాడిని వీరబాదుడు బాధింది. వాడు వద్దక్క అని కాళ్ళు పట్టుకున్నాడు. జాగ్రత్త, ఇలాంటి చెత్త పనులు చేస్తే చంపేస్తాను అని బ్యాగ్ తీసి ఆవిడకిచ్చింది. ఆవిడ చాలా థ్యాంక్స్ అమ్మా, మా మనవరాలికి గొలుసు చేయించాను, అమ్మవారి దగ్గర పెట్టి తీసుకెళ్దామనుకుంటే వీడు ఇలా చేశాడు అని ఆవిడ తీసుకొని వెళ్ళిపోయింది బ్యాగ్. వెనక్కి తిరిగిన శృతికి తనని నివ్వెరపై చూస్తున్న విరాట్, సుధా, రంజన్ కనిపించారు. విక్కీ వచ్చి అవక్కైనారా అన్నాడు. ముగ్గురు నవ్వేశారు. అదే దాని అసలు రూపం అన్నాడు పెద్దగా నవ్వి విక్రము. విరాట్ కూడా నవ్వేశాడు. ఏయ్ పోరా అని దగ్గరకు వచ్చి దెబ్బ తగిలిందా అంది విరాట్ చేయి చూస్తూ. లేదు అన్నాడు తనని చూస్తూ. సిగ్గుపడింది. రుమాలు తడిపి విరాట్ చెయ్యికి కట్టింది. అక్కడ కొంచెం ఎర్రగా కందిపోయి ఉండడం చూసి పర్వాలేదులే తగ్గుతుంది అన్నాడు. సుధా, రంజన్ గారు అరే వీరు నా కొడుకు సేఫ్రా అన్నారు. విరాట్ నవ్వేశాడు. శృతి సిగ్గుపడిపోయింది. ఏంటే వాడిని మొగుడిని ఒక్క దెబ్బ వేస్తే వాడిని పచ్చడి చేశావు, పాపం వాడు మళ్ళీ జన్మలో దొంగతనం చేయడు అన్నాడు. విరాట్కి చాలా ఆనందం అనిపించింది ఆ చిన్న సంఘటన. నా మొగుడిని కొడతావా అన్న మాటకి అతని మనసు చాలా పులకించిపోయింది. విక్కీ అన్నాడు. ఒరే బ్రో జాగ్రత్త, గదిలో కూడా, లేకపోతే ఇలానే బాధేస్తుంది అని అన్నాడు. అరే నిన్ను అని ఒకరి వెంట ఒకరు పరిగెత్తుకుంటూ వెళ్ళారు. ఇదండి ఇప్పటి వరకు జరిగింది. ఆ తర్వాత ఏం జరగబోతుంది అనేది నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. అప్పటి వరకు మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.